బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయాన్నే హైదరాబాద్ లో ఒక విషాద సంఘటన జరిగింది. పాషా మైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పని చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడుతో భారీ శబ్దం రావడంతో భయంతో కార్మికులందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో చాలా మంది చనిపోయినట్టు సమాచారం అందుతూ ఉంది. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 2 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. పేలుడు దాటికి కార్మికులు 100 మీటర్ల అవతలికి ఎగిసిపడ్డారు. పరిశ్రమలో అయితే ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతోనే ఇదంతా కూడా జరిగిందని తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 10 మంది చనిపోయినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. 20 మంది దాకా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం అందుతుంది. చుట్టుపక్కల దృశ్యాలన్నీ కూడా చాలా బీభత్సంగా ఉన్నాయి. ఒక్కసారి మీరు యూటీవీ స్క్రీన్ మీద చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. అక్కడ పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలి మంటలు సంభవించడంతో అక్కడున్న కార్మికులు ఒక్కసారిగా కొంత పదుల సంఖ్యలో 100 మీటర్లకు పైగా దూరంగా ఎగిసిపడ్డారు. వాళ్ళు ఒక్కసారిగా మనం చూస్తే అక్కడ దాదాపు ఒక 10 మందికి పైగా చనిపోయినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దాంతోపాటు ఒక 20 మందికి పైగా గాయపడినట్టు, తీవ్రంగా గాయాలైనట్టు కూడా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మీరు ఒక్కసారి చూడొచ్చు ఎంత డిస్టర్బింగ్గా ఉన్నాయి విజువల్స్ అనేవి. మంటలు అయితే ఎగిసి పడుతూ ఉన్నాయి. అది కెమికల్ ఫ్యాక్టరీ అని మనకు సమాచారం అందుతూ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఏ రకంగా ఉంది అనేది. సో పొద్దున్నే ఇలాంటి సంఘటన జరిగింది హైదరాబాద్లో. ఇప్పుడు నిజంగానే విషాద ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. పాసా మైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్ పరిశ్రమలో తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించింది. అయితే పని చేస్తూ ఉన్నారు కార్మికులంతా కూడా. అయితే ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా పేలుడు సంభవించడంతో అక్కడున్న కార్మికులు ఒక్కసారిగా 100 మీటర్ల దూరంలో వాళ్ళు ఎగిసిపడడం జరిగింది. మంటలు కూడా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఒక 10 మందికి పైగా మరణించినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. 20 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. అయితే వెంటనే ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ 2 ఫైర్ ఇంజన్లతోటి అక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ అధికారులు కూడా చేరుకొని అక్కడ గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఇది అక్కడున్న సిచ్యువేషన్. ఒకసారి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అనేది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్న ప్రదేశం ఈ విధంగా మారిపోయింది. తెల్లవారుజామున ఈ సంఘటన అయితే జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. ఈ సంఘటన ఉదయాన్నే జరిగింది. సో పాసా మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో తెల్లవారుజామున ఈ భారీ పేలుడు సంభవించింది. అయితే అక్కడ అందరూ కూడా పని చేసుకుంటూ ఉన్నారు. రెగ్యులర్ వర్క్ లాగే కార్మికులంతా కూడా వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు. అయితే సడన్ గా ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడున్న కార్మికులందరూ కూడా భయంతో పరుగులు తీశారు. కొంతమంది కార్మికులైతే ఆ మంటలు ఒక్కసారిగా పేలుడు దాటికి 100 మీటర్ల దూరంలో ఎగిసిపడడం జరిగింది. ఈ ఘటనలో చాలా మంది చనిపోయినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. అయితే అక్కడ వెంటనే ఈ సంఘటన తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 2 ఫైర్ ఇంజన్లతోటి సహాయక చర్యలైతే చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించేశారు. అయితే పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ పేలుడు దాటికి కార్మికులు అంతా కూడా ఒక్కసారిగా బయటికి పడడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 10 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. అయితే 20 మంది దాకా తీవ్రంగా గాయపడినట్టుగా కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది రిపోర్ట్స్ ప్రకారం. అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో వాళ్ళందరూ కూడా ఒక 100 మీటర్ల దూరంలో వాళ్ళు ఎగిరి పడ్డారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ తీవ్రత ఏ విధంగా ఉందనేది. మీరు విజువల్స్ లో కూడా చూసారు యూటీవీ స్క్రీన్ మీద ఏ విధంగా ఉంది అనేది. చాలా డిస్టర్బింగ్ గా ఉంది, చాలా బీభత్సంగా ఉంది అక్కడ పరిస్థితి అంతా కూడా. చుట్టుపక్కల దృశ్యాలన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరు కూడా ఊహించరు పొద్దున్నే ఇలాంటి సంఘటన జరుగుతుంది అని. వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు. అలాంటి ఇది ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో వాళ్ళందరూ కూడా
కొంతమంది భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఒక 10 మంది చనిపోయారు. ఇది నిజంగానే ఎంతో బాధాకరమైన విషయం. దాదాపుగా 10 మంది మరణించారు. అందులో 20 మంది తీవ్రంగా ఇప్పుడు కార్మికుల్లో కూడా 20 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉంది. చాలా ఇదిగా ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా బాలేదని చెప్పి సమాచారం అందుతూ ఉంది మనకి.